భారత్ దగ్గర టోటల్‌గా 190 అణ్వాయుధాలు, అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ చెప్పింది. పాకిస్తాన్ కంటే భారతదేశం దగ్గర 20 అణ్వాయుధాలు ఎక్కువున్నాయట. ప్రపంచ దేశాల దగ్గర అణ్వాయుధాల మీద వార్షిక నివేదికను సిప్రి అంటారు దీన్ని, విడుదల చేసింది. ఏడాది వ్యవధిలో భారత్ 10 వార్‌హెడ్లను పెంచుకుందని ఈ నివేదిక చెప్తుంది. ఇక చైనా దగ్గర 620 అణ్వాయుధాలున్నాయి. గతేడాదితో పోలిస్తే బీజింగ్ 20 అణు వార్‌హెడ్లను తన ఆయుధాగారంలో చేర్చుకుంది. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలను దేశాలుగా రష్యా, అమెరికా నిలిచినాయి. రష్యా దగ్గర 5420, అమెరికా దగ్గర 5042 అణు వార్‌హెడ్లు ఉన్నాయని సిప్రి వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి కలిగిన దేశాలు 9 అయితే వాటి దగ్గర మొత్తంగా 12,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్టు వేదిక చెప్తోంది. జాబితాలో ఫ్రాన్స్ దగ్గర 370, యూకే దగ్గర 225, ఇజ్రాయెల్ దగ్గర 90, ఉత్తర కొరియా దగ్గర 60 ఉన్నాయన్నటువంటిది నివేదిక. ఈ ప్రపంచంలోని అత్యధిక రక్షణ వ్యయం ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. 2020లో భారత రక్షణ వ్యయం $92.1 బిలియన్. మరోవైపున అంత క్రితం ఏడాదితో పోలిస్తే 8.9% ఎక్కువ. 2021-25 మధ్య ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 8.2% ఒక్క భారతదేశమే దిగుమతి చేసుకుందని లెక్క చెప్పింది.